మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు. ఈ దిన ముందు మనం ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువునని చెప్పగా, యాకోబు ఒక కష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇంటిని వదిలి పారిపోతున్నాడు. భయం, ఒంటరితనం, అనిశ్చితి. ఇప్పుడు దేవుడు అతనికి ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో ఉంటాను. ఈ మాట యాకోబుకు మాత్రమే కాదు, మనకు. నీవు ఈరోజు కొత్త ఊరిలో ఉన్నావా, కొత్త జాబ్లో ఉన్నావా, కొత్త పరిస్థితిలో ఉన్నావా, గుర్తించుకో, దేవుడు ఇప్పటికే అక్కడ ఉన్నాడు. నీవు ఒంటరిగా లేవు. ఆయన ఏమి చేస్తాడు? నీకు దారి చూపిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను వదలడు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. కొత్త పరిస్థితిని భయంతో కాకుండా విశ్వాసంతో ఎదుర్కోండి. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. నీవు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను వదలడు. ఆమేన్.